నింపుకుంటున్నాడు కదా లేలే ఆటోలు ఏమన్నారు కదా ఒక నిమిషాలే ఉన్నాడు అన్న ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి రెస్పాన్స్ ఇచ్చినా సరే ఏమి ఇచ్చినా సరే సిఐకి చెప్పినాం, ఎస్ఐకి చెప్పినాం, కానిస్టేబుల్ రీనా మా పైన లాఠీ చార్జ్ చేసినారు. మాకు లోపలికి అంబులెన్స్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము ఎట్లా బతకాలి? ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఉండరు వాళ్ళు లోపల ఎన్నో సఫ్దర్ నగర్ నుంచి ఆడ మన ఖైతాపూర్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆటో స్టాండ్ పెట్టుకుని మా పైన రూప్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా గంజాయిలు అవుతారు, అందరూ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అసలు ఏం ఎవ్వరు రెస్పాన్స్ కూడా ఇస్తారు. మేము మాత్రం ఈ ధర్నాన్ని మాత్రం చాలా భారీ ఎత్తునైతే చేస్తామన్న. సభంకి తీసి లేడీస్ ని కూడా దానికి ఇబ్బంది అవుతుంది. ఇందులో పైన దాడులు కూడా అవుతాయి ఇక్కడ. రోడ్ కబ్జా చేసిరన్న. ఇది యాక్చువల్లీ బోరాండ బస్ స్టాప్ పెద్ద రోడ్. ఇక్కడ ఆటో స్టాండ్ అఫీషియల్ గా ఏది లేదు. ఏంటంటే ఇంతకు ముందు బోరాండ పంక కాడ లోకల్లో తిరగడానికి నాలుగు ఆటోలు ఉంటుండే, అంతే. లోకల్లో తిరగడానికి 4 ఆటోలు ఉంటుండే. వీళ్ళు ఏం చేసారు మెల్లమెల్లగా అసలు ఇక్కడ బస్తీకి సంబంధించిన కూడా కాదు, ఎక్కడెక్కడ నుంచో లోకల్ నుంచి కాకుండా బయట నుంచి కూడా వచ్చి ఆటోలు నడుపుకుంటారు. ఇంకోటి ఆటోలు నడుపుకుంటున్నా కానీ సగం రోడ్ అఫీషియల్ గా వీళ్ళకి ఏదో డిపార్ట్మెంట్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఏదో అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చినట్టు బ్యారిగేడ్స్ పెట్టుకొని పెద్ద ఆటో స్టాండ్ లేక ఒక అఫీషియల్ లెటర్ ఉన్నట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇంకోటి అక్కడనే నించొని సిగరెట్లు తాగి ఆటోల మీద ముఖాల మీద ఊదుతారు. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే ఒక్కడిని చూసి మొత్తం యూనిటీ లేక అయిపోయి ఒక్కడి మీద దాడి చేస్తారు. ఇంకోటి ఇక్కడనే బస్సు టర్నింగ్ ఇక్కడనే అవుతా. ఇక్కడ ఆడపిల్లలు దిగుతారు, బస్సు సాయంత్రం ఆడపిల్లలు దిగుతారు. వాళ్ళు ఎట్లా అడుగుతారు అంటే వస్తావా అని గ్యాప్ ఇచ్చి అప్పుడు ఏరియా పేరు చెప్తారు సైట్ 3 అని. అదే అని ఇప్పుడు మా మీదనే దౌర్జన్యం చేస్తారు వాళ్ళు. ధర్మవీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉండే ఇక్కడ, ఆ స్టాచ్యూ మాకు పెట్టనీయలేరు. అట్లాంటిది ఇక్కడ దందాలు చేసుకుంటారు. గుడి సరౌండింగ్ లో పాండవాలు పెట్టారు, ఆటో స్టాండ్ పెట్టారు, బ్యారికేడ్స్ పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు గుట్కలు తిని ఉంచుతున్నారు. అక్కడ బస్సులో దారి లేదు వెళ్ళడానికి, అంబులెన్స్ వెళ్ళడానికి లేదు. మీరు ఒక్క నిమిషం ఆటోలు ఏమన్నారు తెలుసా? పోలీసు बोले तो भी नहीं हटाते, तुम बोले तो भी नहीं हटाते అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆటోలు ఇట్లా అనకండి. ఇది చాలా సీరియస్ గా ఉండబట్టి ఏడు దాకా వచ్చినాము. చాలా పద్ధతి కాదు ఇది. ఆటో మొత్తం మీ వల్ల మీ సపోర్ట్ తీసుకునే గుర్తున్నారు. మీ పోలీసు వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇందాక ఏమంటారు తెలుసా? మీరేం చెప్పొద్దు, మీరు జరుగురు అన్నారు సార్. రాత్రి మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసి మేము మీరు చెప్పినందుకు విన్నాం. కానీ ఇప్పుడు మీకు ఫోన్ చేసినాం, అయినా మీరు ఫోన్ ఎత్తలే. వాళ్ళు వచ్చి మేడం మొత్తం చూసి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే గుడి చుట్టుముట్టు బండ్ల పరిధి మాది, ఏదైతే ఆటోలో ఉందో అది పోలీసు వాళ్ళకి చెప్పండి, ట్రాఫిక్ వాళ్ళకి చెప్పండి అని చెప్పి లేలే అన్న. ఇప్పుడు ఏమన్నా తెలుసా ఆటోలో పోలీసు వాళ్ళు కుछ भी नहीं करते, तुम भी कुछ भी नहीं करते, जाओ అన్నారు. ఛాలెంజ్ చేసాను. రోడ్డు మీద కూర్చోకపోతున్నా మేము. లేదు సార్ వాళ్ళని మీరు ఒక పేపర్లు ఉండయి, వాళ్ళకి పేపర్లు ఉండయి, ఏముండయి సార్. మీరు చెప్తే అర్థం చేసుకోండి సార్. అరెస్ట్ చేసేయండి, లేకపోతే అరెస్ట్ చేసేయండి. ఇప్పుడు వాడు ఎంత ఛాలెంజ్ చేసింది తెలుసా? ఆటో వాడు ఏం ఛాలెంజ్ చేసింది తెలుసా? మీరేం చెప్పేది అన్నారు. చాలా ఘోరమే. ఇంకోటి ఆటోలు కాదు, గాంజాయిలు కూడా ఉన్నారు. గాంజాయి వాళ్ళు కూడా ఉన్నారు. రాగానే మీరు మమ్మల్ని అంటారు కానీ వాళ్ళని అంటలేరు, మీరు అంటలేరు వాళ్ళని.
తెలుసా సార్? ఆహా, ఒక్క మాట వాళ్ళని మాట్లాడతలేదు. మీరు మాట్లాడండి, నేను లేస్తా. మీరు మాట్లాడండి, నేను లేస్తా సార్. నా మాట వినండి సార్, ప్లీజ్. నా మాట వినండి. నాకు దమ్మొచ్చు. మీరు ఆయనతో, మీరు ఆటోలతో మాట్లాడండి, నేను లేస్తా సార్. నేను లేస్తా సార్. మీరు ఆటోలు లేపండి, మీరు ఆటోలను తీయండి సార్, ప్లీజ్. మీరు ఆటోలను మరి రిక్వెస్ట్ దండ పెట్టి చెప్తా. ఉంది మీకు దండ పెడతా. ఆటోలను ఒక్క ఇద్దరు పంపించండి, నేను వస్తాను. కరెక్టే సార్. రాత్రి క్యాబ్ వాళ్ళు హైటెక్ సిటీ పనిచేసేటోళ్ళు క్యాబ్ వాళ్ళు లేడీస్ సీట్ వస్తే గంజాయి కొడుకులు మొత్తం ఇష్టం వచ్చినట్టు చిరాయిస్తారు. ఎట్లా జరుగుతామన్నా? ఎవరన్నా చచ్చిన తర్వాత చేస్తారా? మీరు ఎవరన్నా చచ్చిపోయినారా? సౌమంటే మేమే చేస్తాం, లేకపోతే గతమైపోతుంది. లేదు సార్, వాళ్ళని చేర్పండి. మీరు వాళ్ళని చేర్పండి, మీరు వాళ్ళని చేరిపోయి నేను తీసేస్తాను. లేకపోతే అరెస్ట్ కావడానికి కూడా సిద్ధం. నేను అరెస్ట్ కావడానికి నన్ను అరెస్ట్ చేయండి సార్. నా మీద కేసు బుక్ చేయండి. దండం పెట్టా సార్. వాళ్ళు ఇప్పుడు కూడా ఆగుంటూ కూడా మాట్లాడలేదు సార్. మీరు పిలిచి మాట్లాడి ఒక్క ఇద్దరిని పిలవండి. వాళ్ళు ఎంత తాగున్నారు? గాంజాయి తీసుకొని ఉంటారు. మీరు బండ్లు ఆటోలు చేయండి సార్. ఆటోలు తీపియండి. మీ డ్యూటీ మీరు చేయండి, మేము వెళ్ళిపోతాం. మీ డ్యూటీ మీరు చేయండి సార్, ప్లీజ్. మీ డ్యూటీ మీరు చేయండి ప్లీజ్. మీరు అదే తీయండి. మీ ఆటోలు జరపండి, నేను జరుగుతుంది. మీరు ఆటోలు తీయండి, నేను జరుగుతుంది. ఆటోలు ఎట్లా తాగి ఎట్లా మాట్లాడి నేను లేచినా వీళ్ళు వాళ్ళు నేను చెప్తున్నా. కూర్చోండి అందరు కూర్చోండి. గతంలో కంప్లైంట్ ఇచ్చినాం. ఒక వారం 10 days చూద్దాము, వాళ్ళు మారుతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు మారలే. ఫిర్బీ మేము డిపార్ట్మెంట్కి చెప్తూనే ఉన్నాం, సార్ వీళ్ళు మారుతారు, వీళ్ళు ఇట్లనే కంటిన్యూగా చేస్తున్నారు అంటే. అయితే ఈ 12-1 గంటకి హైటెక్ సిటీలో జాబ్ చేసేటోళ్ళు వాళ్ళు క్యాబ్స్ వస్తాయి. క్యాబ్స్ వచ్చి ఇక్కడ నించుంటాయి. వాళ్ళు గల్లీలలో కార్లు రావు, అన్నీ అడ్డం ఉంటాయి, 2 వీలర్లు. అయితే క్యాబ్స్ వచ్చి ఈడ వదిలిపెట్టి పోతే వాళ్ళు ఆటోలు ఎట్లుంటారంటే గాంజాయి తాగి ఒక ఆడపిల్లని చూస్తే చిడాయించడము, బెదిరియడము మరీ ఘోరంగా. అసలు వాళ్ళు ఆడపిల్లలు నైట్ డ్యూటీ చేయాలంటే భయం భ్రాంతుల్లో ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా పని చేయడానికి చూసుకుంటారు. చదువు లేనాడు ఏం చేస్తాడు? గాంజా రోడ్ల మీద వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని చిడాయిస్తాడు.
మేము దాని గురించి అడుగుతున్నాం. సరే మేము తప్పు చేసినాం, ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నాం. ఎందుకు రోడ్డు మీద కూర్చున్నాం పరిస్థితి? స్టార్టింగ్ నుంచి మేము అంటూనే ఉన్నాము, సార్ పట్టించుకోండి సార్, గాంజాయి వాళ్ళు ఉన్నారు, ఆటోలు మరీ ఘోరంగా ఉన్నాయి. దీనికి ఇంకోటి, ఒక్క ఆటోకి పేపర్లు ఉన్నాయి, లైసెన్స్ ఉండదు, ఆ ఏజ్ కూడా ఉండదు, కూర్చొని తిరుగుతుంది. ఇంకోటి ప్యాసింజర్ ఇద్దరు ఉంటే వాళ్ళు నలుగురు ఉంటారు. అసలు మేము కళ్ళతో చూసి బాధపడి ఈరోజు బస్సు వాళ్ళంతా బాధపడి రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి జరిపారు, కానీ మాకు న్యాయం మాత్రం చేస్తలేదు. ఎంతవరకు కరెక్ట్? గతంలో ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ కూడా ఇచ్చినాం మేము సార్కి. 15 డేస్లో మీకు ఏదైనా నేను సాల్వ్ చేసేస్తా అన్నారు. ఇంతవరకు ఏది సాల్వ్ చేయలేదు. ఇంతకుముందు జిహెచ్ఎంసీ మేడం కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూసి వెళ్ళారు, డబ్బాలు అవన్నీ తీపిస్తా అన్నారు. ఈ వర్క్ ఎంతవరకు అవుతుందో మాకైతే నమ్మకం లేదు. బోరబండ రాజనగర్కి ముఖ్యంగా మాకు రావడానికి 2 దారులల్లో ఒక దారి మొత్తం చేపలు పెడతారు, రొట్టెలు పెడతారు, తాగిన వాళ్ళు ఉంటారు. ఆడోళ్ళు అక్కడ నుంచి రాని పరిస్థితి, అక్కడ నుంచి అంబులెన్స్ రాని పరిస్థితి. రెండోది ఈ దారికి వచ్చేసరికి ఆటోలు మొత్తం ఇక్కడ ప్యాక్, మమ్మల్ని కొట్టడానికి రెడీ అయిపోతారు వాళ్ళు 10 మంది కలిసి. ఇప్పుడు కూడా మేము కొట్లాడుకుంటూ కూర్చోవాలా, డ్యూటీలు చేసుకుంటూ కూర్చోవాలా, మా పిల్లల్ని చూసుకుంటూ కూర్చోవాలా, ఆడోళ్ళని కాపాడుకుంటూ కూర్చోవాలా. ఈ రోజు కూడా మేము పిల్లలని అందరూ ఆ ఆటోలని కొద్దిగా జరగండి అబ్బా, డీసీ మేడం వచ్చింది కదా, వీళ్ళు చూస్తారు అంటే ఏమంటుండు, తాగి తుమ్లాం బోలేతో హట్నే వాళ్ళే నేవతే అంటున్నాడు. అది తాగి ఏంది పరిస్థితి? మాకే అంటుర్రు. ఇక మామూలుగా ఇక రాత్రి 12 గంటలకి 1 గంటలకు తిరిగేటోళ్ళకి ఏం పరిస్థితి ఉంటుంది? అసలు లాండర్ అయితే మరీ ఘోరం అయిపోయింది బస్సులో. ఇంత ఘోరం అంటే అంత ఘోరం. ఇక్కడ ఇంకోటి, ఈ వైన్ షాపులు, బెల్ట్ షాపులు అయినా 1 గంట వరకు నడుస్తుంది రాత్రి. ఇక పబ్లిక్ ఏడ పండుకుంటారు, తిరుగుతూనే ఉంటారు గల్లీ మొత్తం. అంతమంది ఘోరంగా అయింది. అసలు ఏమున్నా కూడా మా బస్సు అంటేనే పెద్ద చుల్కన అయిపోయింది. ఇంకా మీరు ఇక్కడనే అంటున్నారు, కానీ కొద్దిగా ముంగడు పోతే అయితే వైన్స్ అయితే ఇంకా ఘోరం ఉంటుంది. ఆ వైన్స్ గల్లీ, అటు సైడ్ గల్లీ అంబులెన్స్ కూడా రాదు. అసలు అంబులెన్స్ వస్తుంటే కూడా దారి ఇయ్యరు. ఇప్పుడు మేము కూర్చున్నాము, అంబులెన్స్ వచ్చినా మేము దారి ఇచ్చినాం, కానీ వాళ్ళు అంబులెన్స్ కాదు, ఎవరికి దారి కూడా ఇయ్యరు. అంత ఘోరంగా ఉంటుంది. చైర్ మీద పేషెంట్ని చైర్ మీద తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఎవరు అడిగినా కూడా ఎవరిచ్చిర్రు అనేది తెలియదు. ఇచ్చినా అంటారు, ఎవరిచ్చిర్రు అనేది ఇప్పటిదాకా తెలియదు. అధికారులకి మా సిఏ గారికి మేము కంప్లైంట్ కూడా చేసినాం. కంప్లైంట్ చేసి చెప్పినాం.